ఓం సాయిరామ్. ఈరోజు సాయిబాబా పారాయణంలోని బాబాగారి మహిమలలో బలారాం ధురంధర్, హరిశ్చంద్ర పితలే వీరి గురించి తెలుసుకుందాము. బలారాం ధురంధర్ ఎవరు? ఈయన బొంబాయి దగ్గర శాంతాక్రజ్లో బాలారాం ధురంధరు ఉండేవాడు. అతను బొంబాయి హైకోర్టు లాయరు. కొన్ని రోజులు లా కాలేజీ ప్రిన్సిపాల్గా కూడా ఉన్నారు. అతని కుటుంబ సభ్యులందరూ భక్తులు, భగవచ్చింతన కలవాళ్ళు. పఠారే ప్రభు జాతికి చెందిన ధురంధరు తన జాతికి ఎంతో సేవ చేశాడు. తర్వాత అతను తన దృష్టికి భగవంతునిపైకి తిప్పాడు. ధురంధర్ తమ్ముళ్ళు షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత తమ అనుభవాలను, బాబా గొప్పతనాన్ని వివరించారు. అప్పుడు వారి కుటుంబమంతా షిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకొని 1912 సంవత్సరంలో షిరిడీ బయలుదేరారు. వాళ్ళు షిరిడీ వచ్చే సంగతి షిరిడీలో ఎవ్వరికీ చెప్పనప్పటికీ సర్వజ్ఞుడైన బాబా వారి రాకను గ్రహించి మసీదులో ఉన్న వాళ్లతో, ఈరోజు నా దర్బారు ప్రజలు వస్తున్నారు అని చెప్పారు. వాళ్ళు మసీదుకు రాగానే బాబా అక్కడున్న వాళ్లతో, వీళ్ళే నేను చెప్పిన నా వాళ్ళు అని చెప్పి ధురంధర్ సోదరులతో, మనం ఒకరికొకరం 60 తరాల నుంచి పరిచయం ఉన్న వాళ్ళమని చెప్పారు. వాళ్ళందరూ ఎంతో వినయ విధేయతలతో బాబా పాదాలపైననే తమ దృష్టి నుంచి నమస్కరిస్తూ నిలబడిపోయారు. బాబా చూపించిన ప్రేమకు వాళ్ళ మనసులు కరిగిపోయి కళ్ళ నుండి నీటిదారలు కారసాగాయి. భోజనమైన తర్వాత బలారాం బాబా పాదాలు నొత్తుతుండగా బాబా తన చిలుము తాగి బలారామును కూడా తాగమని ఇచ్చారు. ఇతనికి చిలుము పీల్చడం అలవాటు లేదు, అయినా బాబా ఇచ్చారు కాబట్టి ఎంతో కష్టపడి దానిని పీల్చి తర్వాత నమస్కారాలతో బాబాకు తిరిగి ఇచ్చేశాడు. బలారాము ఉబ్బస వ్యాధి ఉంది. బాబా దర్శనానికి వచ్చినతను బాబాకు ఈ సంగతి గురించి చెప్పకుండానే బాబా తన మామూలు పద్ధతిలో ఉబ్బస వ్యాధికి వ్యతిరేకమైన పొగను పీల్చమని చెప్పి అతని వ్యాధిని నయం చేశారు. అప్పటి నుంచి ధురంధర్కు మళ్ళీ ఎప్పుడూ ఆయాసం రాలేదు. కానీ ఇది జరిగిన 6 సంవత్సరాలకు, అంటే 1918 సంవత్సరంలో ఒకసారి అతనికి మళ్ళీ ఆయాసం వచ్చింది. అదే రోజు అదే సమయంలో బాబా సమాధి చెందారు. ధురంధరు షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకున్నది కేవలం ఒక్కసారే అయినా బాబా వాళ్ళని తన వాళ్ళు అని చెప్పడమే కాకుండా అతను అడగకుండానే అతని జబ్బును తగ్గించి అతనికి మేలు చేశారు. అంతేకాకుండా బాబా సమాధి అయిన సంగతిని కూడా సూచనప్రాయంగా మళ్ళీ అతనికి ఆయాసం రావడం ద్వారా తెలియచేశారు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో నివసించే హరిశ్చంద్ర పితలే మిక్కిలి ధనవంతుడు, మర్యాదస్తుడు. అతనికి మూర్ఛరోగంతో బాధపడే ఒక కొడుకున్నాడు. దేశంలో ఉన్న వైద్యులనే కాక విదేశాలలో ఉన్న వైద్యులతో కూడా చికిత్స చేయించాడు. అంతేకాక ఆయుర్వేదం కూడా ఇప్పించాడు. అయినప్పటికీ అన్ని ప్రయత్నాలు విఫలమై ఏమాత్రము గుణము కనిపించలేదు. హరిశ్చంద్ర పితలే బాలుడి ఆరోగ్య విషయమై చాలా ఆందోళనగా ఉన్నాడు. 1910 సంవత్సరంలో దాసుగను కీర్తనల వలన బాబా కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. కేవలము బాబా దర్శనంతోనో హస్తస్పర్శతోనో దృష్టి మాత్రం చేతనో అనేక మంది జబ్బులు నయం చేస్తారని పితలే ఎవరి ద్వారానో వినడమే కాక దాసుగను కీర్తనల వలన కూడా బాబా మహత్యాన్ని గ్రహించాడు. భక్తితో శరణు కోరిన వారి కోరికలను బాబా తీర్చి వారి దుఃఖాలను తొలగిస్తారని తెలుసుకున్న పితలే తన కుమారుని జబ్బు కూడా బాబా దర్శనం వల్ల నయమవుతుందనే ఆశతో భార్యాపిల్లలతో కలిసి షిరిడీ వెళ్ళి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి జబ్బుతో ఉన్న బాలుణ్ణి సాయి పాదాలపై పడుకోబెట్టాడు. సాయి దృష్టి ఆ బాలుడి మీద పడగానే ఒక వింత సంఘటన జరిగింది. ఆ బాలుడు వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. నోటి నుంచి నురుగు కక్కుతూ కళ్ళు తేలేశాడు. శరీరం అంతా చెమటలు పట్టి శ్వాస ఆగిపోతుందేమో అన్నంత భయం కలిగింది. అతనికి ఇంతకుముందు మూర్ఛలు వచ్చేవి, కానీ ఆ మూర్ఛ చాలాసేపటి వరకు తగ్గలేదు. అది చూసిన ఆ తల్లి బాధ వర్ణనాతీతమైంది. తాము షిరిడీ వచ్చిందే బాబు ఆరోగ్యం బాగుపడటానికి. ఇప్పుడు ఆ బాబు జబ్బు తగ్గటం అటుంచి అసలు ప్రాణాలకే ముప్పు ఏర్పడిందని ఆమె వణికిపోయింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, దొంగలకు భయపడి పారిపోతూ ఒక ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇల్లు కూలిపోయినట్లు, పులికి భయపడి పారిపోయే ఆవు అనుకోకుండా కసాయివాని చేతిలో పడినట్లు, ఒక బాటసారి ఎండబాధను తట్టుకోలేక చెట్టు నీడకు వెళ్ళేసరికి ఆ చెట్టే విరిగి అతనిపై పడినట్లుగా బాబాను నమ్మి వచ్చిన తమ బిడ్డకు బాబాను చూడగానే ప్రాణాపాయం కలిగిందని ఆమె కన్నీరు మున్నీరుగా ఏడవసాగింది. అప్పుడు బాబా వారితో భయపడవలసిన అవసరం లేదని, ఆ బాబుని తీసుకుని వాడాకు వెళ్ళమని, ఒక అరగంటలో ఆ బాబుకు స్పృహ వస్తుందని ధైర్యం చెప్పగానే ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని తీసుకొని వాడాకు వెళ్ళారు.
ఎంతో కష్టంగా అరగంట గడిచింది. బాబా చెప్పినట్లుగానే అరగంట గడవడంగానే ఆ బాబుకు మూర్ఛ తగ్గి స్పృహ వచ్చింది. అప్పుడు ఆ తల్లిదండ్రుల ఆతృత దుఃఖం తగ్గి ఇద్దరు ద్వారకామాయికి వచ్చి ఎంతో కృతజ్ఞతతో బాబా పాదాలకు నమస్కరించి దగ్గర కూర్చున్నారు. పితలే భార్య బాబా పైననే దృష్టి నుంచి ఆనంద బాష్పాలు రాలుస్తూ కూర్చున్నది. ఆమె ప్రేమ భావానికి బాబా చాలా సంతృష్టి చెందారు. అప్పుడు బాబా వారితో, ఇప్పటికైనా వాళ్ళ సందేహాలు సంశయాలు తీరాయా అని అడిగి, ఎవరైతే భగవంతుని మీద నమ్మకంతోనూ సహనంతోనూ ఉంటారో వాళ్ళను భగవంతుడు తప్పక రక్షిస్తాడు అని చెప్పారు. పితలే ఎంతో ధనవంతుడైనప్పటికీ ఎంతోమంది విదేశీ వైద్యులు పరీక్షించినప్పటికీ తగ్గని అతని కొడుకు జబ్బు ఒక మారుమూలకు గ్రామమైన షిరిడీలో తగ్గడం వలన అతను ఎంతో ఆనందించాడు. అతను మనస్ఫూర్తిగా తన హోదాకు తగినట్లు మిఠాయిలు పండ్లు బాబాకు సమర్పించుకొని అందరికీ పంచిపెట్టాడు. వాళ్ళెంతో తృప్తిగా కొన్ని రోజులు షిరిడీలోనే ఉండి సంపూర్ణ విశ్వాసంతో వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళారు. ఓం సాయిరామ్. రేపటి వీడియోలో మరికొన్ని మహిమలతో మళ్ళీ కలుస్తాం.